స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ తో ఏపీ ప్రభుత్వ చర్చలు సఫలమయ్యాయి. దీంతో సమ్మెను విరమిస్తున్నట్లు ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటించాయి. అన్ని వైద్య సేవలను పునః ప్రారంభించాలని నిర్ణయించారు. నవంబర్ 15 లోపు 250 కోట్లు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు, శంకరి ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద ఉన్న స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ సమ్మె విరమించాలి అని చెప్పి నిర్ణయించింది. ప్రభుత్వంతో ముఖ్యంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తో ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు జరిగిన చర్చల అనంతరం అసోసియేషన్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. వైద్య సేవా పథకం కింద సేవలన్నింటినీ పునఃప్రారంభించాలి అని నిర్ణయించినట్టు అసోసియేషన్ ప్రకటించింది. నవంబర్ 15 లోపు 250 కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించిందని అసోసియేషన్ వెల్లడించింది. అన్ని బకాయిల పరిష్కారానికి ఒకేసారి సెటిల్మెంట్ విధానాన్ని ప్రభుత్వం ఆమోదించింది అని కూడా పేర్కొన్నారు. యూనివర్సల్ హెల్త్ స్కీమ్ రూపకల్పన అమలుకు ప్రభుత్వం డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కలిపి పనిచేయాలి అని చెప్పి నిర్ణయించారు. ఈ నిర్ణయాలు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని కూడా అసోసియేషన్ పేర్కొంది. ఈ మేరకు అసోసియేషన్ ఈ రోజు ప్రకటన విడుదల చేయడమే కాకుండా తమ సమస్య పరిష్కారానికి చొరవ చూపిన సీఎం, ఆరోగ్య శాఖ మంత్రితో పాటు ట్రస్ట్ వైస్ చైర్మన్ సుధాకర్, ఆరోగ్య ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శులకు కూడా ట్రస్ట్ సీఈఓకి కృతజ్ఞతలు తెలిపింది. రేపటి నుంచి రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ లో ఉన్న సభ్యులుగా ఉన్న ఆసుపత్రులన్నింటిలో కూడా సేవలు పునరుద్ధరిస్తాము అని చెప్పి ప్రకటించింది. అయితే ఇప్పటికే 250 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ కు విడుదల చేయగా ఈ నవంబర్ 15వ తేదీలోపు మరో 250 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని ప్రకటించింది. మిగతా మొత్తం కూడా రుణం తీసుకొని ఆ రుణం ద్వారా ఒకేసారి సెటిల్మెంట్ విధానానికి పరిష్కారం చూపుతాము అని కూడా ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు మనకు సమాచారం అందింది.